మకానా లేదా ఫ్యాక్స్ నట్ ఉపయోగపడే సూపర్ ఫుడ్. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, భాస్వరం వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను 365 రోజులలో కనీసం 300 రోజులు మకానా తింటానని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వీటిని ఉత్పత్తి చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. మకానా మన ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లాల్సిన సూపర్ ఫుడ్ అని పేర్కొన్నారు. అందుకే ఈ సంవత్సరం బడ్జెట్లో మకానా రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం మకానా బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు బాగల్చూర్లో జరిగిన ర్యాలీలో ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచ ప్రజానీకాన్ని అమితంగా ఆకర్షించిన పాలనావేత్త మోడీ మనసు దోచిన ఈ ఆహారం వెనుక ఎంతో శక్తి, ఆరోగ్యం ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మకానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది. ఇది డయాబెటీస్ ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మకానాలో అధిక పొటాషియం కంటెంట్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. మకానాలో వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నివారించడానికి, హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించడానికి సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 100 గ్రాముల మకానా తింటే శరీరానికి 340 గ్రాముల క్యాలరీలు అందుతాయి. వీటిలో ఫ్యాట్స్ శాతం అసలు ఉండదు. కనుక బరువు పెరుగుతారనే భయం లేదు. రోజులో 30 గ్రాముల వరకు మకానా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో భావోద్వేగాలు, ఒత్తిడి అదుపులో ఉంటాయి. రక్తపోటు తగ్గుతుంది. వీటిలో రక్తాన్ని శుద్ధి చేసే డిటాక్సిఫైయింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అవి శరీరంలో ఉన్న మలినాన్ని బయటకు పంపుతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ వాపు, నొప్పి సమస్యలను తగ్గిస్తాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా నగరాల్లో అల్పాహారంలో మకానా ఒక ముఖ్యమైన భాగంగా మారిందని, వ్యక్తిగతంగా చెప్పాలంటే నేను సంవత్సరంలో కనీసం 300 రోజులు మకానా తింటానని మోదీ అన్నారు.